హాయ్ అండి. నమస్తే. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెను 2 టైమ్స్ నీట్‌గా కడగాలండి. ఆ తరువాత కారం, పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, చికెన్ మసాలా ఇవన్నీ వేసి మొత్తం బాగా కలపాలండి. కలిపి మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత గ్రేవీ కోసం మనం తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ కప్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం జీడిపప్పు, బిర్యానీ మసాలాలు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మసాలాలన్నీ వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ చేసుకున్నాం కదా, అది మొత్తం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. తరువాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో వేయాలి. వేసాక ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికాక మళ్ళీ మనం మూత తీసి చూస్తే చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని మనకి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. నాకు ఉప్పు, కారం సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. చూడండి ఇలా మూత పెట్టుకున్నాక దగ్గరగా అయింది కదా, ఇప్పుడు మనం ఒక చిన్న ముక్క ఇలా ఉడికిందా లేదా అని టెస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుందండి. నాకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అనిపించింది. చూడండి గ్రేవీ ఎంత బాగుందో కదా, బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తే ఆయిల్ పైకి వస్తుంది. ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. బాయ్.